చాలా మంది లైఫ్ లో దీన్ని కొనడం ఒక పెద్ద డ్రీమ్. నేను మాత్రం నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా సరే ఇది మాత్రం కొనకూడదు అనుకున్నా. అసలు అదేంటో చెప్పే ముందు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఆల్రెడీ నిన్న వీడియోలో చాలా మంది గెస్ట్ చేశారు. నేను ఛానల్ స్టార్ట్ చేసి 2 years పైన అవుతున్నా. ఇప్పటి వరకు కూడా మా నాన్న యూస్ చేసి ఇచ్చిన ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నాను. నాకు 10K అయిన దగ్గర నుంచి అనుకుంటున్నాను క్వాలిటీ పెంచాలి అని. ఎంతో మంది చెప్పారు ఐఫోన్ తీసుకో అని. ఏంటి ఒక ఫోన్ కి 1,50,000 పెట్టాలా? మన మిడిల్ క్లాస్ వాళ్ళకి 1,00,000 అనేది ఎంత పెద్ద మాట నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 10,000 1,00,000 పెద్దగా మనం ఫోన్ లో ఏం చేస్తాం? సో అందుకే అంత కాస్ట్ పెట్టి లైఫ్ లో ఎప్పటికీ కొనకూడదు అనుకున్నా. బట్ నాకు ఇంకా క్వాలిటీ పెంచాలంటే వేరే ఆప్షన్ లేదు. కెమెరా తీసుకుందాం అంటే ప్రతిసారి నేను ఆ కెమెరాలో వీడియోస్ తీసుకోలేను కదా. ఇంకా వీడియోస్ కి, ఎడిటింగ్ కి, మోర్ ఓవర్ సెక్యూరిటీకి ఇంకా అన్ని విధాలు ఆలోచించి అందరి సజెషన్లు తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన వారానికి ఐఫోన్ కొందామని డిసైడ్ అయ్యి వెళ్ళాను. అదేంటక్క ఐఫోన్ ఇప్పుడు గ్రాసరీ స్టోర్ లో పెట్టి అమ్ముతున్నారు అంటారేమో. ఏం చేద్దాం, నేను అబ్రాడ్ వచ్చి ఇండియా టైమింగ్స్ ఫాలో అయితే అలానే ఉంటది. ఇక్కడ ఈవినింగ్ 6-7 కల్లా అన్ని క్లోజ్ అంట. నాకు తెలియక నేను రెడీ అయ్యేసరికి 5 అయింది. ఇంక ఇంట్లో నుంచి మేము ట్రాఫిక్ అంతా దాటుకొని వచ్చేసరికి 6 అయింది. ఇక్కడేమో టైం పంక్చువాలిటీ చాలా ఎక్కువ. షార్ప్ ఏ టైం అంటే ఆ టైంకి అన్ని జరిగిపోతాయి. ఒక్క నిమిషం కూడా అటు ఇటు అవ్వదంట. సో ఇంకేం చేస్తాం, ఐఫోన్ కొందామని వచ్చి షాప్ క్లోజ్ అయ్యేసరికి పక్కన ఇండియన్ స్టోర్ అంటే ఇంటికి కావాల్సిన సరుకులు కొనుక్కొని వెళ్ళాం. ఇంతకీ మరి నేను ఐఫోన్ ఎప్పుడు కొన్నాను లేదా నెక్స్ట్ వీడియోస్ చెప్తాను. అందరికి మీరు వీడియో లైక్ చేసి షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. ఉంటాను.